ఎక్కడా లిటిగేషన్ ఉండదు. ఎవడైనా భూ కబ్జా చేస్తే అక్కడనే పాచేస్తాం తప్ప వాడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. రౌడీలకి రాష్ట్రంలో స్థానం లేదు. ఆ రౌడీ అని చెప్పుకుంటే తోక కట్ అయిపోతుంది తప్ప మళ్ళీ ఇంకొకసారి రౌడీ అని చెప్పేదానికి కూడా అతనికి శక్తి ఉండకుండా చేస్తాం. ఇలాంటివన్నీ చేసి ఎవడైనా తప్పు చేస్తే తప్పు చేయక మునిపే చొక్కా పట్టుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఇవన్నీ కూడా ఇప్పటికే మీరు చూసుంటారు. మీరు నాకు ఒక మంచి పని చేయాలి, మీరు టెక్నాలజీ వాడాలి, మన యాప్ వాడాలి, మన మిత్ర వాడాలి. మీరందరూ కూడా ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోవాలి, పార్టీ చేసేది అర్థం చేసుకోవాలి. మీరు ఛాంపియన్స్గా ఉండాలి. మీరు ఛాంపియన్స్గా ఉండి ప్రజల్లో కానీ చేయగలిగితే మనకు చాలా వరకు పని తగ్గిపోతుంది. రెండోది, ఎన్నికల ముందు మీరందరూ హామీ ఇచ్చారు. నేను ఒక మాట చెప్పాను, మనం వస్తానే సూపర్ 6 ఇస్తామని చెప్పాను. దాని వివరాలు ఇంటింటికి పోయి చెప్పమన్నాను. మీరు పోయి చెప్పారు, ఇంటింటికి పోయి చెప్పారు, మెప్పించారు. దాని ఫలితమే ఓట్లు వచ్చాయి. కానీ ఈరోజు మీరు చేయాల్సింది ఏదైతే అమలు చేస్తున్నామో అమలు చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. అంటే మీరు ఇంట్లో పడుకున్నారనుకోండి, ఇప్పుడు చెప్పారు, ఇచ్చాం, మీరు కనపడరు. కనపడకపోతే ఏంటి, ప్రజలకు మిమ్మల్ని మర్చిపోతారు. మన కష్టం కూడా ఫలించే పరిస్థితి రాదు. అందుకే ఇటీవల కాలంలో మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా. పార్టీని కూడా మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటా వస్తానని చెప్పా. ఈరోజు ఎత్తుక్కుంటా రావడమే కాదు, పని చేసే వాళ్ళకే దండేస్తున్నాను తప్ప పని చేయని వాళ్ళకి దండేసే పరిస్థితి లేదు. దానికి కూడా శ్రీకారం చుట్టాం. రెండోది, మీతో ఉంటానని చెప్పాను, ముందు మాదిరిగా ఉండదని చెప్పాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా నేను ఏ జిల్లాకు వచ్చినా జిల్లాలో ప్రజలతో 2-3 గంటలు స్పెండ్ చేస్తే నా కుటుంబ సభ్యులతో 1 గంట అయినా సరే మినిమం స్పెండ్ చేసే వెళుతున్నా. నేను కానీ ప్రధాన కార్యదర్శి కానీ నాయకులం కానీ అందరం కూడా ఒక పద్ధతి పెట్టుకున్నాం. దీనివల్ల ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఎయిర్పోర్ట్లో లైన్ నిలబడుకొని నాకు స్వాగతం పలికిన వాళ్ళందరినీ మాట్లాడుతూ వస్తే, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా, డైరెక్టర్గా ఉన్నా, లేదంటే గౌరవ కార్పొరేషన్లో ఉన్నా, లేదంటే ఇంకో కార్పొరేషన్ ఉన్నాను, ప్రతి ఒక్కరూ మీ హోదా నాకు గుర్తు చేశారంటే నేను గర్వపడుతున్నా. అది ఈసారి మార్పు. రోజంతా పనిచేస్తాను, మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటల పార్టీ విషయం ఆలోచించి ఏమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ అన్ని క్లియర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క నిర్ణయంలో నా ముద్ర ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను రాజకీయం చేసినంత వరకు ఎవ్వడు మన జోలికి కూడా రాలేడు. నేను రాజకీయం చేయడం మానేస్తే అక్కడి నుంచి తోకలు పుట్టుకొస్తాయి. నేను మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా అలకబోంతారు. కానీ మీరు ఎక్కడికి పోరు, కానీ పని చేయరు, వేరే జెండా పట్టుకోరు, కాడు పడేస్తారు. మీరు కాడు పడేస్తే పార్టీకి ప్రమాదం వస్తుంది. మీరు యాక్టివ్గా ఉన్నంత వరకు ఎవ్వడు ఏ శక్తి కూడా ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేరు. అది మాత్రం వాస్తవం. ఇలాంటివన్నీ చేసుకుంటూ నేను ఈసారి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను వారానికి 2 గంటలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎట్లా పనిచేస్తున్నారో మీ జాతకాలన్నీ ఆన్లైన్లో చదువుకుంటున్నా. అదే మాదిరిగా మండే అయితే సెక్రటరియట్కి పోయి రియల్ టైం గవర్నెన్స్, అక్కడ ప్రభుత్వ అధికారుల జాతకం అంతా ఒకసారి చదువుకుంటున్నా. ఈ 2 చదువుకొని పార్టీ పెరిగిందా తరిగిందా, పెరిగితే ఎవరు కాంట్రిబ్యూషను, తగ్గితే ఎవరి వల్ల తగ్గింది. తగ్గిన వాళ్ళకు మామూలుగా చెప్తా, పార్టీ వాళ్ళైతే తప్పదు నాకు మీకు చెప్తా, వినకపోతే కొంచెం గట్టిగా చెప్తా. అప్పుడు కూడా వినకపోతే తమ్ముళ్ళు దారికి వచ్చే వరకు దూరంగా పెడతా. దారికి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు తీసుకుపోతా. ఎందుకంటే
మీరు గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందనే అపవాదు మనకు రాకూడదు, రాదు. దీర్ఘకాలంలో మనం అధికారంలో ఉంటే రాష్ట్రానికి సమాజానికి చాలా మేలు. మీ గౌరవానికి అది ఎంతో అవసరం. మనం అందరం పనిచేసేది ఇన్ని సంవత్సరాలుగా నేను చూసా. ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు మన పార్టీకి ఉండడం. రెండోది, సొంత ఆస్తులు కరగబెట్టుకొని లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి ఒక్కోసారి కొన్నిసార్లు అయితే ఆస్తులు పోగొట్టుకొని పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే పార్టీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చాం. నిన్న ఈ సంవత్సరం కూడా దగ్గర ఇప్పటికే 33 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు ఇచ్చాం. అదే మరి కాలేజ్ సీట్లు ఇస్తున్నాం. మన కార్యకర్తలు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా, దానికి హద్దులు లేకుండా నా కార్యకర్త అనారోగ్యం పాలైతే పూర్తిగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు దాంట్లో కూడా మనం అగ్రస్థానంలో ఉండాలి. అగ్రస్థానంలో ఉండాలంటే మీలో అలాంటి ఆలోచన ఉండే వ్యక్తులందరూ కూడా శ్రద్ధ చూపిస్తే వాళ్ళందరికీ హ్యాండ్ హోల్డింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, అవసరమైతే కోఆర్డినేషన్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. ఇప్పుడు పార్టీ ఆఫీస్లో 2 ట్రైనింగ్లు కార్యక్రమాలు జరుగుతాయి. ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం మిమ్మల్ని రాజకీయ నాయకులుగా తయారు చేయడం, సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా తయారు చేయడం. రెండోది, ఆర్థిక పరిపుష్టి పెంచే విధంగా మీ దగ్గర నుంచి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈకి ప్రాధాన్యత ఇవ్వడం. ఈరోజు మీ జిల్లా ఉంది, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం ఉంది. ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. 10 సంవత్సరాల్లో మీరు ఊహించిన విధంగా ఈ 2 జిల్లాల్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఒక గూగుల్, ఒక కాగ్నిజెంట్, ఒక టీసీఎస్, ఒక ఆర్సీఆర్ మిత్తల్, ఒక పక్కన ఎన్టీపీసీ, ఒక పక్కన టూరిజం, 1-2 కాదు, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు దాంట్లో భాగస్వాములు కావాలి. నేను ఒక విజన్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. విజన్ 2047. ఎన్నేండ్లు? ఇప్పుడు 25 అయింది, 26కి వచ్చాం. ఎగ్జాక్ట్గా రాబోయే 21 సంవత్సరాల 6 నెలల్లో నేను చెప్పిన విజన్ మీరు చూస్తారు. అందులో నేను చెప్పింది ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఆవరేజ్న స్టేట్లో. అది 47కి 55 లక్షల రూపాయలు అవుతుంది తలసరి ఆదాయం. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ ఈ ఏరియాలో భూమి ఉంది. ఒకప్పుడు 5 ఎకరాలు ఉంటే ఈ 5 లక్షలు 2 లక్షలు ఉండేది. రాబోయే రోజుల్లో 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు పెరిగే పరిస్థితికి వస్తుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆర్సీఆర్ మిత్తల్ ఉంది. నేను డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అన్ని పెట్టిస్తాం. ఎవరైనా అలాంటి ఆలోచన ఉండే వాళ్ళని అందులో పెట్టి మనం కూడా పికప్ చేస్తే, ఒకటి కాదు ఇలాంటి అనేకమైన ఆలోచనలు తీసుకొస్తా, దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను చూశాను, ఒక విధంగా చూస్తే డిఫరెంట్ సర్వేస్లో డిఫరెంట్గా చెప్తున్నాయి. ఓవరాల్గా మాత్రం నాకు ఈ 4-5 జిల్లాల్లో పార్టీ ఇమేజ్ అంటే ఎన్డీఏ ఇమేజ్ పెరిగింది, తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పెరుగుతూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసకబారే పరిస్థితి వచ్చింది. అట్లని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం ఉండడానికి వీలు లేదు.
నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూనే ఇక్కడ పార్టీ ఇన్ఛార్జి కూడా చెప్తున్న గోవింద్ గారికి మనం అందరం కూడా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ఉంటుంది. అనేక సార్లు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక 15 ఏళ్ళు మినిమం ఈ 3 పార్టీలు కలిసి ఉండాలని చెప్పి పదే పదే చెప్పారు. నాకు కూడా అభిప్రాయం అదే. అందుకే నేను ఆయనకు గౌరవం ఇవ్వడం, ఆయన నాకు గౌరవం ఇవ్వడం, అదే మరి ప్రధానమంత్రి గారు కానీ కేంద్రం కానీ మనం అనుకున్న పనులు చేయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా ఆలోచించాల్సింది, అవసరమైతే ఇంకొక 2 పనులు ఎక్కువ చేస్తాం ఇలాంటి నియోజకవర్గాల్లో. ఎందుకంటే కోయిలేషన్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే జనసేన ఉంటే, తెలుగుదేశం మేజర్ పార్టీ కాబట్టి 10 పనులు ఎక్కువ చేయడానికి ఏమేం చేయాలో అన్ని పనులు చేస్తాం. అది నా బాధ్యత. అదే సమయంలో మీటింగ్లు పెట్టుకొని మీకు ఏ పని వచ్చినా చేసే బాధ్యత గోవింద్ గారికి ఉంది. ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు. 2 పార్టీల మధ్య ఫిక్షన్ రాకుండా సమన్వయం చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ కొల్లు రవీంద్ర దీన్ని కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను డీటెయిల్స్ పోవడం లేదు. ఎందుకంటే మీరందరూ మళ్ళీ ఫోటో కావాలంటున్నారు. ఫోటో మేజర్ ఇష్యూ, దానికి కూడా చాలా టైం కూడా అవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఫైనల్గా చెప్పేసి ఫోటోకి వెళ్దాం. భవిష్యత్తులో కూడా మీకు అంతా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ప్రజలకు దగ్గర మీరు ఉండండి. ఏ ఎన్నికల్లో ఇక మీదట ఓడిపోవడానికి వీలు లేదు. అది వార్డు కావచ్చు, పంచాయతీలో వార్డు కావచ్చు, మున్సిపాలిటీలో కౌన్సిలర్ కావచ్చు, అన్నీ మనమే గెలవాలి. గెలవాలి అంటే అనునిత్యం ప్రజలతో మీరు సంబంధాలు పెట్టుకోవాలి. అవుట్ రీచ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, నెట్వర్క్ కానీ, సోషల్ మీడియా కానీ మీరు చేసుకోవాలి. అది మీరు చేసుకుంటూ ఉంటే మీరు ప్రజల్లో పరపతి పెంచండి, మీ పరపతి పెంచే బాధ్యత నాది. మీరు మాత్రం ప్రజల్లోకి పోకుండా నాకు గౌరవం ఇవ్వమంటే, నా దగ్గరకు వచ్చి నా ప్రదర్శన చేస్తే నేను మాత్రం అలాంటి వాళ్ళని క్లియర్ కట్గా దూరంగా ఉంటా. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటికే మీరు చూసుంటారు, పదవులు ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తున్నా, మీ ఫోటోలు కూడా చూసుకుంటున్నా. అందుకే ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటా ఉంటా. ఫోటో, హిస్టరీ, జాతకం, పర్ఫార్మెన్స్, పబ్లిక్ ఫీడ్బ్యాక్. మొన్న మీరు చూస్తే ఇప్పుడు కూడా వచ్చి ఉంటాయి మీకు. నా మీద వచ్చింది నేను అడిగా, ఎమ్మెల్యే మీద అడిగాం, ఎంపీని అడుగుతాం, కలెక్టర్ని అడుగుతాం. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ ఒక 12-14 ఇన్ఫర్మేషన్ తెప్పించి అన్నీ బేరీ చేసుకొని వడగట్టి ఎవరు సమర్థులు, ఎవరి వల్ల నష్టం వస్తుంది, లాభం వస్తుంది, 2 చేసి రాబోయే 6 నెలల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను, నేనేదో ఎలక్షన్ అప్పుడే మీతో మాట్లాడతాను లేదు. మీరు తప్పు చేస్తే ఇప్పుడే చెప్తా, అప్పుడు కూడా నా మాట వినకపోతే కంట్రోల్ చేస్తా, కంట్రోల్ చేయకపోతే రామ్ రామ్ అని నమస్కారం పెడతా. నాకేం బాధ లేదు. అంత ఫర్మ్గా ఉండి పార్టీని కాపాడుకుందాం. పార్టీని కాపాడుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో చూశాను ఈరోజు కూడా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి వస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్. అంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. రాబోయే 3 నెలల్లో 4 నెలల్లో మ్యాక్సిమం 1 ఇయర్లో ఈ రాష్ట్రం మొత్తం ఇంట్లో ఉండే చెత్తను పొడి చెత్త, తడి చెత్తగా మార్చి అక్కడి నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఈ చెత్తను తీసుకుపోయి కరెంటు తయారు చేసుకొని ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం ఒక పరిశుభ్రమైన గ్రామంగా తయారు చేసుకుంటున్నారు. అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం. దీనివల్ల రాబోయే రోజుల పొలాల్లో ఉండే గడ్డి దగ్గర నుంచి, సర్క్యులర్ ఎకానమీలో ఎలక్ట్రానిక్ వేస్ట్ దగ్గర నుంచి
ఎవ్రీథింగ్ హౌ టు కన్వర్ట్ ఇట్ అనేది సర్క్యులర్ ఎకానమీ ద్వారా ముందుకు పోతున్నాం. ఇది చేయగలిగితే నేను ఎప్పుడో 3 డికేడ్స్ ముందు స్టార్ట్ చేశాను. పచ్చదనం, పరిశుభ్రం, అదే మరి నీరు మీరు అనే కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తున్నారు నీరు మీరు కార్యక్రమం. రేపు తొందరలోనే విశాఖపట్నం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తుంది. ఇది శ్రీకాకుళం వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 2-3 నెలల్లోనే ఈ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఫైనల్గా మిమ్మల్ని కోరేది మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ట్రెమెండస్ అభివృద్ధి చేస్తున్నాం. నా జీవితంలో నేను ఊహించినటువంటి అభివృద్ధి చేయగలుగుతున్నాం. అదే సమయంలో మిమ్మల్ని కోరేది దీన్ని ఓట్లుగా మార్చే బాధ్యత మీది. మొన్న మనకు వచ్చింది 57% ఓట్లు వచ్చాయి. 94% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. ఒక 4-5% పెంచితే 100 సీట్లు మనమే గెలుస్తాం. ఎప్పుడు కూడా వై నాట్ ఎవ్రీథింగ్ మనం మంచి పని చేసినప్పుడు అన్నీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. నేను గవర్నమెంట్కు డ్రైవ్ చేస్తున్నా 70-80% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉండాలని. ఇప్పుడు 70%కి రీచ్ అయ్యాం. ఇంకొక 10% రీచ్ కావాలి. ఏదైనా ఒక సేవలో కానీ వెనకానుంటే, ఒక యూనిట్లో వెనకానుంటే అక్కడ ఏం జరుగుతూ ఉందో అధ్యయనం చేసి దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాం. మీకు కూడా అంతే. పొలిటికల్గా పలాని ఊరిలో పలాని యూనిట్లో నష్టం వస్తుందంటే ఎందుకు వస్తుందో అధ్యయనం చేస్తా. పలాని బూత్లో నష్టం వస్తుందంటే ఆ బూత్ కూడా అధ్యయనం చేస్తా. ఒకవేళ ఆ బూత్లో ఉండే వ్యక్తి సమర్థుడు కాకపోతే సమర్థుడు ఎక్కడున్నాడో ఎతికి అతన్ని పెడతాం. ఆ విధంగా ఎక్కడ కూడా వీక్ లింక్స్ లేకుండా మొత్తం స్ట్రెంగ్తన్ చేసుకుంటే, రీస్ట్రక్చర్ చేసుకుంటే మనకు ఇంకా ఓటమి సమస్య ఉండదు. ఇప్పటికి కూడా మీరు ఆలోచిస్తే 3-4 ఎన్నికలు నేను చూశాను. 3-4 ఎన్నికల్లో దగ్గర 4,800 బూతులు మనకు మైనస్ వచ్చాయి. 46,000 బూతుల్లో ఈ 4,800 బూతులు కానీ ఒక 60% కానీ పాజిటివ్గా వస్తే మనల్ని ఎవరు ఓడించలేరు. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. మళ్ళీ కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ డీలిమిటేషన్స్ ఉంటాయి. మనకు కాన్స్టిట్యూన్సీ కూడా పెంచాలి. దానికి కూడా వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్గా మిమ్మల్ని నేను కోరేది సమర్థుల్ని ఎంపిక చేసే బాధ్యత నాది, సమర్థులుగా తయారయ్యే బాధ్యత మీది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ లక్.